సంచార ముస్లిం తెగలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీట్లో ఆయన పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా సంచార ముస్లిం తెగలను పట్టించుకోవటం లేదని అన్నారు. సంచార ముస్లిం విద్యార్థులు స్కాలర్షిప్లు, క్యాష్ సర్టిఫికెట్లు సైతం నోచుకోవటం లేదని అన్నారు. రాష్ట్ర మంత్రులకు, కలెక్టర్లకు ఎన్ని మార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి తమ సమస్యలను తీర్చాలని కోరారు. ముస్లింలలో అతి వెనుకబడిన వారు ఊరువాడ తిరుగుతూ జీవనం సాగించే సంచార ముస్లింలు ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా అతి వెనుకబడి ఉన్నాము. ఎస్సీ ఎస్టీల కన్నా, బీసీల కన్నా అతి వెనుకబడిన సంచార ముస్లింలకి ఎటువంటి గుర్తింపు లేదు. మంత్రులను కలుస్తున్నాం, ఎమ్మెల్యేని కలుస్తున్నాం, కలెక్టర్కి వినతి పత్రాలు ఇస్తున్నాం, ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి కూడా ఇస్తున్నాం. కానీ మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది, జిల్లాల వైలు కూడా ఇదే పరిస్థితి ఉంది. ముస్లింలలో వెనుకబడ్డ కులాలకి, వర్గాలకి